Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? దేవుని వాక్యం అర్థం లాంటిది. దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం సరి చేసుకున్నప్పుడు ఎంతో విశేషమైన ఆశీర్వాదం పొందుకుంటాం. దేవుడికి ఇష్టమైన పాత్రలుగా ఉంటాం. ఒక వ్యక్తి అద్దం దగ్గర నిలబడినప్పుడు అద్దంలో చూస్తున్న లోపాలు సరి చేసుకున్నప్పుడు ఎలా అయితే అందంగా కనపడతాడో దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని వాక్యం దగ్గరికి వచ్చిన మనం సరి చేసుకున్నప్పుడు దేవుడికి ఇష్టమైన వారిగా దేవుడు ఆశీర్వదించే పాత్రగా మారపడతామని. హల్లెలూయా. ప్రతిరోజు కూడా మన బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. దేవుని వాగ్దానమే ఒక విశ్వాసకి బలం అని. బైబిల్లో 8,000 వాగ్దానాలు ఉన్నాయి. అవన్నీ కూడా మన భ్రష్టత్వం తప్పించడానికి, మన జీవితం నెరవేర్చడానికి క్రీస్తు ప్రభు వారు ఉంచారు అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్స్ ఉన్న వాళ్ళంతా కూడా ఓపెన్ చేయండి. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం నుంచి ధ్యానం చేద్దాం. వారు విశ్వాసఘాతులు కాకుండా నేను వారిని గుణపరచదును, వారి మీద ఉన్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని గుందును, తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నుండును, లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు, అతని కొమ్ములు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టును కలిగినంత సౌందర్యం అతను కలుగును, లెబానోనుకున్నంత సువాసనకుండను, అతని నీడయందు నివసించువారు మరలి వద్దురు. హల్లెలూయా. ఇక్కడ ఎన్నో వాగ్దానాలు, ఎన్నో ఆశీర్వాదాలు మనం చూస్తాం. మొదటిగా మనం చూస్తాం కదా, దేవుడు విశ్వాసఘాతులను గుణపరుస్తాడు. బ్యాక్ స్లైడ్ అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే దేవుడి నుంచి దూరం అయిపోయారో, దేవుడితో ఉన్న ప్రేమని విడిచిపెట్టేశారో, విశ్వాసం విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోతున్నారో, దేవుడు వారిని మరలా గుణపరుస్తాడు. బైబిల్లో మనం తోమా అనే క్రీస్తు ప్రభు శిష్యుని చూస్తాం. క్రీస్తు ప్రభు వారు పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత ఆయన తిరిగి లేచారు, మరణాన్ని గెలిచి తిరిగి లేచారు, ఆయన దేవుడు అన్న విషయాన్ని తోమా నమ్మలేకపోయాడు. శిష్యులందరూ కూడా చెప్పారు, క్రీస్తు ప్రభుని చూసామయ్యా, ఆయన ప్రత్యక్షమయ్యారు, సమాధానం కలుగుగాక అని చెప్పారని చెప్పినా సరే తోమా ఆ విషయం నమ్మలేదని. అతను నమ్మకుండా అంటాడు, యేసుక్రీస్తు ప్రభు వారు గాయాల్లో వెలిపెట్టి చూస్తే కానీ ఆయన తిరిగి లేచాడనే విషయం నమ్మని అంటాడు. అదే క్రీస్తు ప్రభు వారు తోమను విడిచిపెట్టలేదు. మరలా దేవుడు ప్రత్యక్షమై తోమతో అంటారు కదా, నువ్వు అవిశ్వాసం కాక విశ్వాసమే ఉండమని. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన ఎవరం కూడా అవిశ్వాసం ఉండాలని దేవుడికి ఇష్టం లేదు. మన విశ్వాసులుగా గొప్ప విశ్వాసం ఉండాలని దేవుడికి ఇష్టం. దేవుడు పడిపోయిన వారందరినీ కూడా, ఎవరైతే విశ్వాసం వెనక్కి వెళ్ళిపోతారో అందరినీ కూడా దేవుడు గుణపరుస్తాడు, మరలా తిరిగి వారి అవిశ్వాసాన్ని బాగు చేస్తాడు. తర్వాత మనం చూస్తాం కదా, దేవుడు వారితో స్నేహం చేస్తాడు, అది కూడా మనస్ఫూర్తిగా స్నేహం చేస్తాడని. హల్లెలూయా. ఈ లోకంలో దేవుని స్నేహం గొప్పది. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. మనుషులు ఎంతమంది విడిచిపెట్టేసినా దేవుడు మాత్రం మనం విడిచిపెట్టాడు కాదు. ఆయన నిస్వార్థమైన ప్రేమ, ఏ స్వార్థం లేని ప్రేమ దేవుని ప్రేమ శాశ్వతకాలం ఉండే ప్రేమ. అలాంటి దేవుడు, సర్వాన్ని సృష్టించిన దేవుడు, సర్వ సృష్టికర్త, అలాంటి ప్రేమతో మళ్ళీ ప్రేమిస్తాడు, మనతో స్నేహం చేస్తాడు, అది కూడా మనస్ఫూర్తిగా స్నేహం చేస్తాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుని స్నేహితులుగా మనం పిలువబడతాం. అబ్రహాముని దేవుడు తన స్నేహితులని దేవుడు పిలిచాడు. బైబిల్ అనేక మందిని దేవుడు తన స్నేహితులను పిలిచాడని. ఇప్పుడు దేవుడు కొంతమందికి ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు మనతో స్నేహం చేస్తాడు. తర్వాత ఇంకా అక్కడ ఆశీర్వాదం చూడండి, చెట్టునకు మంచు ఉన్నట్లు అతను గుందును అని. చెట్టునకు మంచు ఉన్నట్లు అంటే అర్థం ఏంటంటే, మంచు చెట్టుకి ఎంత దూరంలో ఉంటుంది? చాలా దగ్గరగా ఉంటుంది, అవును కదా. చెట్టు పైన మంచు ఉంటుంది, అవును కదా, దూరమే ఉండదు. చెట్టునకు మంచు ఉన్నట్లు అతను గుందును అంటే అర్థం ఏంటంటే, దేవుడు మనకి అంత దగ్గరగా ఉంటాడు, అంత తోడుగా ఉంటాడు, అంత సమీపంగా ఉంటాడు. దేవుడు మనకు ఎంత దగ్గరగా ఉన్నాడు అంటే వెబ్సైట్లో వచ్చేమాట, మీరు ప్రార్థన చేస్తే ఆలకించేంత, మీరు కన్నీరు కారిస్తే మీ కన్నీరు చూసే అంత, మీ కన్నీరు తుడిచే అంత, మీరు మొరపెట్టిన ప్రతిసారి మీకు సహాయం చేసే అంత, ఆపత్కాలంలో రక్షించేంత దేవుడు మనకి సహాయకుడై, మనకు తోడుగా, మనకి సమీపంగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుడు వారికి తోడు అంటాడు. దేవుని పేరు ఇమానుయేలు అనగా దేవుడు మనకు తోడని. తర్వాత ఇంకా మనం చూస్తాము, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందినని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అభివృద్ధి దేవుడికి ఇస్తాడు, అన్ని విషయాలు అభివృద్ధి ఇస్తాడు. అన్ని విషయాలు, చేసే పనుల విషయంలో, చదువుల్లో, సంతాన విషయంలో, అన్ని విషయాలు కూడా దేవుడు అత్యధికమైన అభివృద్ధిని, బహుగా అభివృద్ధిని దేవుడు ఇస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. తర్వాత మనం చూసినట్టయితే, లెబానోను పర్వతము దాన్ని వేలు తిన్నట్లు వారు తమ వేలు తిన్నుదురు అంటే అర్థం ఏంటంటే, వారు బలంగా ఉంటారు, వారు స్థిరపరచబడతారు. మొదటిగా మనం ఆత్మీయంగా బలంగా ఉండాలి. ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆత్మీయంగా బలంగా ఉంటాడో అన్ని విషయాల్లో బలంగా ఉంటాడు. హల్లెలూయా. ఎవరైతే దేవుల్లో బలంగా ఉంటారో, ప్రార్థనలో, వాక్యంలో, దేవుని కోసం నిలబడే విషయంలో, దేవుని కోసం ఇచ్చే విషయంలో ముందుండేవారు, నిలబడేవారు, స్థిరంగా ఉండేవారు, అన్ని విషయాలు కూడా అభివృద్ధి పొందుతారు. హల్లెలూయా. దేవుడు మనల్ని బలపరుస్తాడు.
దేవుడు మనం స్థిరపరుస్తాడు చంచలత్వాన్ని. ఒకరోజు దేవుడు రైట్ అని, ఒకరోజు లోకం రైట్ అని, అలాంటి ఆలోచనని దేవుడు మనం తీసివేసి దేవుడు మనం నిలబెడతాడు. దాని తర్వాత మనం చూసినట్టయితే అతని కొమ్ములు విశాలంగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలుగునంత సౌందర్యము అతనికి కలుగును. హల్లెలూయా. ఒలీవ చెట్టు కలిగినంత సౌందర్యం కలుగుతుందంటే అర్థం ఏంటంటే ఒలీవ చెట్టులో వారు ఫలిస్తారు. ఒలీవ చెట్టులో నిరుపయోగమైంది ఏది కూడా ఉండదు. ఒలీవ చెట్టులో ప్రతిదీ కూడా ఉపయోగమైంది. దేవుడు మనల్ని పనికొచ్చే పాత్రగా చేస్తాడు అని. హల్లెలూయా. మన అనేక మంది దేవునికరంగా దేవుడు వాడుకునే పాత్రగా, దేవుని మహిమ మన ద్వారా ప్రచురించబడే పాత్రగా దేవుడు మనం వాడుకుంటాడు. కుటుంబంలో, సంఘంలో, సమాజంలో మనం చెడుని చూపించేవారుగా కాదు, పాపాన్ని చూపించేవారుగా కాదు, కానీ దేవుడిని గణపరిచేవారుగా, ఇదిగో వీరి ద్వారా దేవుని మాటలు పలికేవారుగా, దేవుని సువార్తను ప్రకటించేవారుగా, దేవుని నామాన్ని కనపరిచేవారుగా దేవుడు మనుస్తాడు. దానికన్నా గొప్ప ఆధిక్యత మనిషి జీవితంలో ఏముంది? సమస్తాన్ని సృష్టించిన దేవుడిని, ప్రాణం పెట్టిన దేవుడి కోసం మాట్లాడడం కన్నా, ఆ దేవుని సేవ చేయడం కన్నా, ఆ దేవుని కోసం నడవడం కన్నా, ఆ దేవుని సాక్షిగా బతకడం కన్నా ఇంకా గొప్ప విషయం ఏముంది? దేవుడు అంత గొప్ప ఆశీర్వాదం వారికి ఇస్తారు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఒలీవ చెట్టు విజయానికి సాదృశ్యం, ఒలీవ చెట్టు దీర్ఘాయువుకు సాదృశ్యం. అనేక ఆశీర్వాదాలు. దేవుడు వారిని గుణపరుస్తారు, దేవుడు వారితో స్నేహం చేస్తారు, దేవుడు వారికి అభివృద్ధినిస్తారు, దేవుడు వారిని బలపరుస్తారు, దేవుడు వారికి తోడై ఉంటారు, దేవుడు వారిని అనేక మంది దీవెనకరంగా ఆశీర్వాదాలను ఉంచుతారు. ఇన్ని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనం చేయాల్సిన పని ఏంటి? మనందరం కూడా నూతన సంవత్సరం అడుగు పెట్టబోతున్నాం. నూతన సంవత్సరం ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నాం. ఇప్పుడు నూతన సంవత్సరం మనకు దీవెనకరంగా ఆశీర్వాదంగా ఉండాలంటే, ఈ ఆశీర్వాదాలతో మనం నూతన సంవత్సరం అడుగు పెట్టాలంటే, నూతన సంవత్సరంలో ఈ ఆశీర్వాదాలు అనుభవించాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, వచనంలో రాయబడింది, మీరు పాపం చేత కూలిపోయారు. నిజమే, మనందరం కూడా పాపం చేయడం ద్వారా పడిపోయి ఉంటాం. పాపం చేయడం ద్వారా ఎన్నో శ్రమలు, అనారోగ్యాలు, పాపం చేయడం ద్వారా అపజయాలు. అది దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు నా వైపు తిరిగితే. ఎలా తిరగాలో కూడా 2వ వచనంలో చూస్తాము. మీరు మాటలు సిద్ధపరచు తిరిగితే, ఎలాంటి మాటలు సిద్ధపరచుకోవాలో కూడా దేవుడు చెప్పింది మనం చూస్తాం. ఇంకా ఎప్పుడూ కూడా ప్రభు సహాయం కోసం వేరే వారిని ఆశ్రయించడం కానీ, లేదంటే చేతి పనులతో దేవుడిని పిలవడం కానీ, ఇవన్నీ చేయకుండా చేసిన పాపాలు దేవుడు ఒప్పుకొని, కొన్నిసార్లు దేవుని దగ్గర విచారణ చేయకుండా, ఒక కష్టం శ్రమ వచ్చినప్పుడు దేవుని దగ్గర విచారణ చేయకుండా సొంత నిర్ణయాలు తీసుకుని నష్టపోయి ఉంటాం. పాపం చేయడం ద్వారా మన జీవితంలో కూలిపోయినాయి. దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇవ్వకుండా, మందిరానికి ఇవ్వాల్సిన స్థానం మందిరానికి ఇవ్వకుండా, రోజులో దేవునితో గడపాల్సిన సమయం దేవునితో గడపకుండా కొన్నిసార్లు మనం కూలిపోయాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, మాటలు సిద్ధపరచుకుని దేవుని దగ్గర రండి. మాటలు సిద్ధపరచుకుని రావడం అంటే అర్థం ఏంటంటే, నేను పాపం చేశాను, నేను దోషం చేశాను, ఈ సంవత్సరంలో నీకు ఇవ్వాల్సిన సమయాన్ని నీకు ఇవ్వలేదు, నీకు ఇవ్వాల్సిన భాగాన్ని నీకు ఇవ్వలేదు, నీతో గడపాల్సిన నీతో గడపాల్సిన సమయం నేను నీతో గడపలేదు, నువ్వు ఎన్నిసార్లు నాతో మాట్లాడినా నేను సరి చేసుకోలేకపోయాను, సహాయం కోసం అడ్డు తిరిగాను కానీ నీ దగ్గర ఇప్పుడు ఆధారపడలేకపోయాను, నేను ప్రార్థనలు గడపలేకపోయాను, నీ దగ్గర విచారణ చేయలేకపోయాను, నీ దగ్గర మొరపెట్టలేకపోయాను, మనుషులు దేవుడి కింద కొలిచాను, డబ్బుని దేవుడి కింద కొలిచాను, లేదంటే పనులు దేవుడి కింద కొలిచాను, కానీ నేను ఆ స్థానంలో పెట్టలేకపోయాను. దేవాది దేవుడు నీవు ఆరాధన యోగ్యుడని నీకు ఆ స్థానం ఇవ్వలేకపోయాను అని చెప్పి ఎవరైతే ఈ మాటలు సిద్ధపరచుకుని దేవుని దగ్గరికి వస్తారో దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఇన్ని ఆశీర్వాదాలతో వారిని తృప్తిపరుస్తాడు అని. హల్లెలూయా. ఇంకా 5 రోజులు ఉన్నాయి మనం న్యూ ఇయర్లో అడుగు పెట్టడానికి. 5 రోజుల్లో కూడా మన కృతజ్ఞత కలిగి మనం దేవుని స్తుతిద్దాం మొదటిగా. రెండోదిగా మన పాపాలు దేవుని వైపు తిరుగుతాం. ఒక లైట్ ఉందనుకోండి, ఆ లైటింగ్ని మనం అనుభవించాలంటే, ఆ వెలుగుని మనం అనుభవించాలంటే లైట్ వైపు తిరగాలి. మన జీవితం కూడా దేవుని వైపు తిరగాలి. ఒకవేళ ఇప్పుడు దాకా కూడా మీ హృదయాన్ని లోకం వైపు కేంద్రీకరించుకున్నారేమో, లోకం వైపు తిప్పారేమో. ఎప్పుడైనా మీ హృదయాన్ని మీరు దేవుని వైపు తిప్పితే, మీ పాపాన్ని విడిచిపెట్టేసి దేవునికి ఇష్టం లేని ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టేసి మీరు దేవుని వైపు తిరిగితే, దేవుడు తన సన్నిధి కాంతి మీద ప్రకాశింపు చేస్తాడు, తన ముఖ కాంతి మీద ప్రకాశింపు చేస్తాడు. వెలుగైన దేవుడు తన వెలుగుని మీద ప్రకాశింపు చేస్తాడు. అలా ప్రకాశింపు చేసినప్పుడు దేవుడు తోడు మనం అనిపిస్తాం, దేవుడు మనతో స్నేహం చేస్తారు, మనం అభివృద్ధి పొందుతాం, మనం విశాలపరచబడతాం, మనం అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుడు అలా దీవిస్తాడు. ఉన్న 5 రోజులు కూడా సిద్ధపడతాం, పాపాలన్నీ ఒప్పుకొని, మాటలు సిద్ధపరచుకుని పాపాలన్నీ ఒప్పుకొని దేవుని దగ్గర వేడుకుందాం. దేవుడు నూతన సంవత్సరంలో మళ్ళీ శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో దేవుడు మళ్ళీ ఎదుర్కొంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం విశ్వసించండి. దేవుని దగ్గరికి వచ్చి మాటలు సిద్ధపరచుకుని దేవుని ముందుకు వెళ్దాం, మాటలు సిద్ధపరచుకుని దేవుని దగ్గర ఒప్పుకుందాం. ప్రభా, నా పాపాన్ని క్షమించండి దేవుని అడుగుదాం. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి ఎలా వచ్చాడు? పందులు పుట్టు కూడా దొరకలేదు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి ఆస్థానం తీసుకెళ్ళి మొత్తం దుర్వ్యాపారం పాడు చేశాడు. ఒకనొక రోజు ఏమైపోయిందని తన జీవితం, పందులు పుట్టు కూడా దొరకలేదు. అలా దొరకలేనప్పుడు గుర్తొచ్చింది, తండ్రి ఇంటి దగ్గర ఆహారం సమృద్ధిగా ఉంటుంది. అయితే అనుకున్నాడు, తండ్రి నన్ను చేరదీస్తాడా అని ఆలోచన కలిగి ఇలా అనుకున్నాడు. ఏమనంటే, నా తండ్రి దగ్గరికి వెళ్ళి తప్పు చేశానని ఒప్పుకొని, నీ కుమారుడుగా కాకుండా దాసుడుగా నన్ను చేర్చుకున్నాను అనుకుని మాటలు సిద్ధపరచుకుని వెళ్తున్నాడు.
వెళ్తున్న సందర్భంలో తండ్రి అనుకుంటాడు, నేను నీ దాసుడు, నేను నీ కుమారుని కాదు, దాసుగానే చేర్చుకోండి, నేను క్షమించానని చెప్పి అడుగు మాటలు అనుకుంటూ వెళ్తున్నాడు. తండ్రి చూశాడు, వచ్చాడు, హత్తుకున్నాడు, కుమారుడిగా ఏం చేశాడు, చేర్చుకున్నాడు. హల్లెలూయా. మాట చదువుకుందాం, చేసిన అపరాధాలు దేవుని దగ్గర ఒప్పుకుందాం. మన పాపాలు మనం దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు మనం క్షమించేవాడు. మనుషులు ఎవరినైతే శిక్షిస్తారేమో కానీ దేవుడు మనం క్షమిస్తాడు. హోషేయ గ్రంథంలోనే ఒక మాట రాయబడింది, నిజమే, మన పాపాలు బట్టి మనం కొట్టబడ్డాం, మన పాపం చేసాం కాబట్టి మనం కొట్టబడతాం. అయితే దేవుడు ఎంత మంచివాడంటే ఒక 2 రోజులు దేవుడు మనం కొడతాడేమో, 3వ రోజున దేవుడు మన గాయాలు కడతాడు, తర్వాత ఆయనే మనం స్థిరపరుస్తారండి. హలో, ఎంత మంచి దేవుని దగ్గరకు వస్తున్నాం. కాబట్టి ప్రతి పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుదాం, నూతన సంవత్సరాన్ని ఎదుర్కొందాం. దేవుడు మనల్ని దేవుడు మనకు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తారని దేవుడు వాక్యం సెలవిస్తుంది. హలో, ప్రార్థన చేసుకుని వచ్చాం. సర్వశక్తిమంతుడా, జీవం గల వేసి మీకు వేలాది వందనాలేసి, ఆశ్చర్యకరుడు దేవ, అద్భుత కార్యాలు చేసే దేవుడు ప్రభు, మహోన్నతుడు, గొప్ప దేవుడు వేసే ఈరోజు వాగ్దానాల ద్వారా మాతో మాట్లాడారయ్యా ప్రభు. మీరు మాతో స్నేహం చేస్తారని ప్రభు, మీరు మనం గుణపరుస్తారని ప్రభు, మీరు మాకు అభివృద్ధిని ఇస్తారని ప్రభు, మీరు మమ్మల్ని విశాలపరుస్తారని ప్రభు, ఒలివ చెట్ల ప్రభు మమ్మల్ని అనేక మంది దీవెనకరంగా ఉంచుతారని, మమ్మల్ని నీటికి అనేక మంది తీసుకొస్తారని ప్రభు, యేసయ్య మమ్మల్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతారని ప్రభు, మమ్మల్ని ఫలించే వారికి ఉంచుతారని ప్రభు, విజయాన్ని దీర్ఘాయులు మాకు ఇస్తారని ప్రభు, మాతో ఎన్నో వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు మీకు వందనాలు వేసే. ఇవన్నీ అనుభవించాలంటే ప్రభు మొదట మీ వైపు తిరగాలంటే ప్రభు, మా పాపాన్ని, వ్యర్థమైన ప్రతి పాపాన్ని విడిచిపెట్టి ప్రభు మీ వైపు తిరిగినప్పుడు ప్రభు మేము ఆశీర్వాదం పొందుకుంటామని దేవా, మాతో మాట్లాడినందుకు దేవా మీకు వేలాది వందనాలు వేసే ప్రభు. ఈ వాగ్దానం ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రభు వారి చేతుల్లో మీరు చేయండి, ప్రతి అవసరం తీర్చండి, వారికి తోడుగుండండి, గొప్ప కార్యాలు చేయండి ఆ ప్రభు. చుట్టూకు మంచులుంటగా వారిని ఉంటారని వాగ్దానం చేసే రీతిగా ప్రభు, ఈరోజు ఎంతమంది అయితే మీరు తిరుగుతున్నారో ప్రభు, మీరు వారికి తోడుగా ఉండండి, వారి జీవితంలో మీరు చేయండి, సహాయం సహకారం అందించండి ఆ ప్రభు. ఆరోగ్యాన్ని ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి, దీవెనలు కుమ్మరించండి, చేసే పనుల్లో అభివృద్ధి ఇచ్చండి ప్రభు, చూపించుకోండి దేవా, ఆశీర్వదించుకోండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ ఇండియా.